అంటే ప్రభుత్వం ఏదైనా సరే ఈ ఐఏఎస్ ఐపీఎస్ని వాడుకోవడం వాళ్ళ జీవితాలను నాశనం చేయడం అనేది దేశంలోనే అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దౌర్భాగ్యం దరిద్రం. సో ఇలాంటి పరిస్థితికి వచ్చేసింది వ్యవస్థ. సో దీనికి కారణం ఎవరు? నేను ఇక్కడ ఏ పార్టీని నిందించడం లేదు, అలాగే ఏ పార్టీని భుజానేసుకోవడం లేదు. గతంలో కూడా చూసాం మనం ఏదైతే సీనియర్ ఐపీఎస్ టీడీపీ హయాంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది ఫోన్లు ట్రాప్ చేశారని చెప్పేసి ఆయన కూడా చాలా అభియోగాలు కూడా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో పార్టీలు అధికారాలు పక్కన పెట్టేస్తే ఎందుకు ఈరోజు ఈ వ్యవస్థ ఇంత దారుణంగా తయారవుతుంది? ఈరోజు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటటువంటి ఆయన ఎంతమందిని ఇంట్రాగేట్ చేస్తుంటారో, ఎన్ని కేసులను ఆయన ఛేదించుంటారు, ఎంత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతమంది నేరస్తులను ఆయన పట్టుకుంటారో ఈరోజు ఆయన ఒక నేరస్తుడుగా ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో దీని అంతటికి కారణం ఎవరంటారు? గుడ్ మార్నింగ్ అండి. డిబేట్లో ఉన్న వాళ్ళకి, వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే మనం ఒక నెగిటివ్ కోణమే చూస్తున్నాం, కానీ పాజిటివ్ కోణం కూడా ఉంది. అంటే గత 15-20 ఏళ్ళ కన్నా ముందు చూస్తే ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ పనిచేసినా కూడా ఒక చరిత్ర సృష్టించారు. జిల్లాలలో కానీ, సెక్రటరియట్లో కానీ, సీఎంల దగ్గర కానీ ఎంతోమందిని. శంకరన్ ఐఏఎస్ని చూశారు. శంకరన్ గారు అసలు ఎంత సామాన్యమైన జీవితం అంటే, నేను పర్సనల్గా కూడా వారి ఇంటికి పోయి ఉంటుంది. చాలా ఆయన అంటే పేరుకే ఐఏఎస్ కానీ చాలా సామాన్యమైన జీవితాన్ని, అట్లాంటి ఆయన అసలు ఏది కోరుకోలే. ప్రభుత్వాలే ఆయనకు కావాలని మంచి పోస్టింగ్లు ఇచ్చాయి. చాలా ఆనెస్ట్గా పనిచేస్తున్నాయి. అంటే అలాంటి నిజాయితీ ఇలా రాజకీయ పార్టీలకు కూడా కొరవడింది. ఇక్కడ తప్పు రెండు వైపులా ఉంది. ఐఏఎస్లు వాళ్ళు కనుక మేము చట్ట ప్రకారమే చేస్తామంటే రాజకీయ నాయకుడు ఏం చేయలేడు. చీఫ్ మినిస్టర్ అయినా, మంత్రివర్గం అయినా ఏం చేయలేదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. 14లో కొన్ని జీవోలు తీసుకురావటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ చెప్తే వాళ్ళు నిరాకరిస్తే ఆపేశారు. కానీ తర్వాత చూస్తే అదే వాటి మీద జీవోలు వస్తుంటే మేము పరేషాన్ అయినా, ఐఏఎస్ ఇట్లా కూడా చేస్తారా అని. అంటే పరిపాలన దాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఎందుకు ఇదే మనం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కాడ నుంచి చూస్తున్నాం. అంతకుముందు గతంలో అంత పెద్ద లేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కాడ నుంచి మైన్స్ మీద వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో అది భ్రష్టు పట్టించింది. 9 మంది ఐఏఎస్లు జైలు పాలు కావాల్సి వచ్చింది. అక్కడి నుంచి చరిత్ర మొదలైంది. అంటే రాను మార్పులు, రాజకీయ పార్టీలు ఎట్లా మార్పులు వచ్చినా ఐఏఎస్ ఐపీఎస్ సిస్టంలో కూడా వాళ్ళ వ్యక్తిగత సిస్టాలు కూడా మార్పు వచ్చింది. ప్రోటోకాల్స్ ఒకటే ఉన్నాయి, వాళ్ళకు రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారం పాటించాలి, అదంతా ఒకటే ఉంది. కానీ వాళ్ళు ఈ పోస్టింగుల కోసం అని చెప్పి ఆ పోస్టింగ్ ఈ పోస్టింగ్ అని, ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్తో ఒకటి చెప్పారు, ఛత్తీస్గఢ్ది కూడా ఉంది ఒక ఐఏఎస్. ఎన్ని ట్రాన్స్ఫర్స్ అంటే ఒక్క 1 yearలో 26 ట్రాన్స్ఫర్స్ ఎదుర్కొన్నాడు ఒక ఆయన. అయినా కూడా ఆయనకి ఏది ఇవ్వని, శిశు సంక్షేమ శాఖ ఇచ్చినా, పశు సంక్షేమ శాఖ ఇచ్చినా అందులోనే కరెక్ట్ పనిచేసేవాడు. చివరికి తట్టుకోలేక అతను విఆర్లో పెట్టారు. అంటే అట్లా చేసేటువంటి ఐఏఎస్లు కూడా ఉన్నారు. తర్వాతగా లైఫ్ లీడ్ చేస్తానికి అలవాటు పడి సమాజంలో వచ్చినటువంటి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు. కానీ ఇది దురదృష్టకరం. రెండవది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అది ఒక మార్క్ అండి, లీడ్ మార్క్. అది వాళ్ళు మనం ఈ సమాజంలో ఇట్లా చేసి జైళ్ళకు పోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది, సమాజం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఒక ఐఏఎస్ ఎంత షేమ్. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు, ఎంతో మంది నేరస్తులను శిక్షించిన అతను, ఎంతో మందిని అరెస్ట్ చేసిన అతను. ఇలా సామాన్యమైన పోలీసు నిన్ను తీసుకెళ్లి లోపల పెట్టారంటే అంటే ఆత్మ బలిదానం అన్నట్టే కదా, ఇది ఆత్మవంచన అన్నట్టే కదా. మనిషికి ఒక రకమైనటువంటి ఇది వస్తుంది కదా ఆటోమేటిక్. అది ఆ ఫీలింగ్ అసలు ఎక్కడ కూడా రిగ్రెట్ కావట్లేదు. అరే ఏంది నా పరిస్థితి ఎలా తయారైంది అనేటటువంటి రిగ్రెట్. నేనేమంటున్నంటే రాబోయే తరాల వారు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇట్లాంటి విషయాలను చూసి రిగ్రెట్ కావాలి. నేను అడుగుతున్నా, ఏ అధికారంలో ఏ పార్టీ అని ఉండని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉండనివ్వండి, లేకపోతే ఇంకెవరున్నా ఉండండి, తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ ఉండండి, కాంగ్రెస్ ఉండండి, ఎవరున్నా సరే ఐఏఎస్ చెప్పినట్టు ఈ గత చరిత్ర ముందుంది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ, ఇప్పుడు ఎన్డీఏ పీరియడ్లో కానీ వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ, ఇక్కడ తెలంగాణలో ఐఏఎస్లు కొంతమంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూస్తే భావితరాలకు కానీ ఇప్పుడున్న సీనియర్లు కానీ ఎందుకు అవగాహన చేసుకోవట్లేదో అర్థం కావట్లేదండి. అంటే ఈ చరిత్ర జరుగుతుంది కదా, ఈ తాత్కాలికంగా ఈ 3 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు ఈ ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఉండొచ్చు. తర్వాత మన పరిస్థితి ఏంటి? నువ్వు రిటైర్ అయినా కూడా వదిలిపెడతలేరు కదా. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్ కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ చట్టాలు అంతా ఇదిగా ఉన్నాయి కదా, చట్టాలు కూడా వాళ్ళకి తెలుసు కదా. చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళే.
కానీ వాళ్ళు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థ చెప్తుంది, నేను కాదంట్లా, రాజకీయ వ్యవస్థ డూ ఇట్ అని చెప్తుంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఖచ్చితమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాని ప్రకారం నేను చాలా మంది ఈవెన్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు తెలుసు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కొన్ని జీవోలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయనకు లేదని చెప్పేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆగిపోయినటువంటి జీవోలు కూడా ఉన్నాయి, నాకు తెలుసు అవి. కాబట్టి అలాంటి వ్యవస్థ ఉండాలి. ఎందుకు మనకు ఉదాహరణ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ కానీ, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు కానీ, లేకపోతే అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు కానీ కొన్ని ఉన్నారు ఆఫీసర్లు, మనం పేరుకు చెప్పుకుంటే. కొంతమంది ఈ సమాజంలో ప్రభుత్వాల్లో జరుగుతున్న ఈ విమడలేక రిటైర్ అయ్యి బయటకు వచ్చినారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో సమాజంలో ప్రజలకు సేవ చేద్దాం, ఎట్లన్నా చేద్దాం అనే ఆలోచన, ఒక దృక్పథంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్న 36 years సర్వీస్ను వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది వ్యవస్థ ఈ రకంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఒకటే చెప్పలేమండి, రాజకీయ నాయకుల వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు చెడిపోయారు అనొద్దు. ఐఏఎస్లు ఐపీఎస్ల వల్లనే రాజకీయ నాయకులు చెడిపోయారు. ఎందుకు అంటే ఆ చట్టాలు మీరు చెప్పింది కరెక్ట్, లీగాలిటీస్ కానీ జీవోస్ కానీ వాళ్ళకి రాజకీయ నాయకులకు పెద్ద అనుభవం ఉండదు. ఏదో ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు జీవోలు అవన్నీ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ అవన్నీ చదువుకుంటారు. కానీ మిగతా వాళ్ళు 98% రాజకీయ నాయకులకి ఏమీ తెలియదు. జనరల్ గా మంత్రి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అట్లాంటప్పుడు వీళ్ళు దాన్ని కౌన్సిలింగ్ చేసి ఏ విధంగా చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఇవాళ మంచి డిబేట్ తీసుకున్నారు. ఇది ఓకే.